Hey, that's my friend over there. You think you could call her over here for a drink? Sure, sir. But after the flight takes off, please take your seat now. Okay, thanks. I'm so sorry, man. I'm really scared of flying. Thank you so much. Hi. హాయ్ Would you please join me for a drink? యా షూర్. Thanks. విచిత్రంగా ఈరోజు నేను ఫస్ట్ క్లాస్ టికెట్ గెలిచాను తెలుసా? Oh, wow, congratulations. మరి ఎకానమీలో కూర్చున్నారేంటి? చూడండి, మీ పేరు క్రిష్. క్రిష్. సో క్రిష్, ఒక ఎయిర్లైన్లో టికెట్ బుక్ చేస్తే ఇంకొక ఎయిర్లైన్లో టికెట్ గెలవడం నేను ఎప్పుడూ వినలేదు. మీరు నన్ను ఇంప్రెస్ చేయడానికి బాగా ట్రై చేశారు. గుడ్, బట్ నో థ్యాంక్స్. మీ క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. నేను దగ్గరుండి ఆ టికెట్కి కట్టిన అమౌంట్ని రీఫండ్ చేయించా. బట్ ఆఫ్ కోర్స్ నేను టికెట్ పెట్టుకున్నా బికాజ్ ఇది ఎర్లీ ఫ్లైట్ కాబట్టి. Well, I didn't mean to offend you. పర్వాలేదులే. మీ షో ఆఫ్ కొంచెం నాకు నచ్చలేదు. నా ఉద్దేశం అది కాదు. దాట్స్ ఫైన్. హ్యావ్ అ గ్రేట్ ఫ్లైట్. ఓ, ఇది మాత్రం తీసుకెళ్తున్నాను. ఎకానమీలో ఈ క్వాలిటీ సర్వీస్ చేయరు. That's fine. మీ పేరు? టామీ. Tammy. Refreshing name. రిఫ్రెషింగా? నేనేమైనా సోడానా? I didn't mean it that way. బాయ్ క్రిష్. Can I get apple juice, please? You're not scared of apple juice? కానీ అరేంజ్ మ్యారేజెస్లో అబ్బాయిలు ఓపెన్ మైండెడ్గా ఉంటారని అస్సలు అనుకోలేదు. యూనో వాట్స్ యాక్చువల్లీ ఫనీ, మనం ఎప్పుడు అరేంజ్ మ్యారేజెస్లో అబ్బాయిలు అంటే ఇలా ఉంటారు, అరేంజ్ మ్యారేజెస్లో అమ్మాయిలు అంటే ఇలా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం. అసలు మనుషుల నుంచి మనం ఎక్స్పెక్ట్ ఎందుకు చేయాలి? వాళ్ళు ఉన్నది ఉన్నట్టు ఎక్సెప్ట్ చేయొచ్చుగా. ఏంటి ఏమంటున్నావు నువ్వు? నా మాట ఏంటంటే నాకే నవ్వు వస్తుంది. నేను ఇలా ఉండేవాడిని కాదు. ఎలా ఉండేవాడివి? ఇలాగైతే కాదు. ఒకప్పుడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేసేవాడిని. నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు? దట్ వాజ్ ఇన్ ద పాస్ట్, చాలా రోజుల క్రితం. కానీ కొన్నిసార్లు కొత్త వాళ్ళతో మాట్లాడినప్పుడు మన గతం గుర్తుకొస్తుంది కదా. జస్ట్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. మీ ఇద్దరు చాలా ఓకే, మరి అంత డైరెక్ట్గా అడిగేస్తావా? కమాన్యా, మీ ఇద్దరి మధ్యన ఏం జరగలేదని తెలుస్తుంది. అరే నో, నా రొమాంటిక్ లైఫ్ నేను డిస్కస్ చేయను. పీరియడ్. అంత లేదు, అందరు షేర్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం ఎక్కువే చెప్తారు. ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్. అది నా స్టైల్ అయితే కాదు. ఐఎమ్ ఎ జెంటిల్మెన్ అండ్ ఐ నెవర్ కిస్ అండ్ టెల్. నౌ ఐమ్ ఇంప్రెస్డ్. మళ్ళీ మీరా? మీ ఫస్ట్ క్లాస్ సీట్ వదిలేసి ఇక్కడ కూర్చోవడం కొంచెం తేడాగా అనిపించట్లేదా మీకు? మీరు మళ్ళీ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇందాక ఇక్కడ కూర్చుని మా పెద్దమ్మ, తను ఈ ఫ్లైట్లో ఉందని నాకు తెలీదు. బట్ తను చూశాక సీట్ ఎక్స్చేంజ్ చేసి ఇక్కడ కూర్చున్నా. నిజంగానా? నా పక్కన కూర్చోడానికి కథలేం చెప్పడం లేదుగా. మీరు అందంగా ఉన్నారు, కానీ ఫస్ట్ క్లాస్ వదిలేసి ఎకానమీలో 8 hours కూర్చునేంత అందంగా ఎవరుండరు. బట్ డోంట్ వరీ, మనకి ఇక్కడికి మంచి ఆల్కహాలే వస్తుంది ఫస్ట్ క్లాస్. నాకెందుకో ఈ 8 hours జర్నీ బోర్ కొట్టదేమో అనిపిస్తుంది. మీరు బాగానే ఫ్లర్ట్ చేస్తున్నారు. ఆ షో ఆఫ్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. మీ అమ్మాయిలు ఎప్పుడు ఎందుకు అబ్బాయిల్ని మీకు కావాల్సినట్టుగా మారుద్దాం అనుకుంటారో తెలీదు. దాన్ని మేము ఇంప్రూవ్మెంట్ అంటాం. కరెక్ట్. ఏంటి అలా చూస్తున్నారు? లేదు, మీరు ఏ ఆర్గ్యుమెంట్ లేకుండా ఒప్పుకుంటేను
అంటే మీరు చెప్పిన దాంట్లో సెన్స్ ఉంది కాబట్టి ఒప్పుకోవడమే సెన్సిబుల్ అనిపించింది. ఆ, ఒక విషయం మాత్రం క్లియర్ అయిపోయింది. ఏంటి? ఈదర్ నేను చెప్పిందంతా ఒప్పుకుంటున్నట్టు మీరు నటిస్తున్నారు, లేకపోతే మన వేవ్ లెంగ్స్ కలుస్తున్నాయి. ఏదో ఒక్క విషయం ఒప్పుకున్నందుకు ఇద్దరి వేవ్ లెన్స్ ఒక్కటే అని నేను అనుకోవట్లేదు. యా, ఇట్స్ ట్రూ. ఐ అగ్రీ విత్ దట్. అయినా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో ఓపిక్గా కొంచెం వింటే ఎవరైనా కన్విన్స్ అవ్వచ్చు. మీ అబ్బాయిలు ఎక్కడ వింటారు? మనసు ఇక్కడ ఉన్నా మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అసలు మీ అబ్బాయిలు ఏం ఆలోచిస్తూ ఉంటారు? మీకు తెలీదా? దాని గురించేనా? యా, లైక్ 24/7? 100%. నిజంగానా? పక్కా. బోర్ కొట్టదా? అస్సలు కొట్టదు. డే అండ్ నైట్, కార్ అయినా ఫ్లైట్ అయినా సూపర్ మార్కెట్ అయినా మగాళ్ళు ఎప్పుడు సెక్స్ గురించి ఆలోచిస్తారు. మీ అమ్మాయిలు ఏం మాట్లాడినా మాకు సెక్షువల్ గానే అనిపిస్తుంది. అమ్మాయిలు ఎలా మాట్లాడరు. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మగాళ్ళకి మాత్రం అలాగే అనిపిస్తుంది. హే, సో నేను ఏం మాట్లాడినా నీకు అలానే అనిపిస్తుందా? హే, ఒక్కటిస్తాను నీకు. సో లండన్లో పుట్టి పెరిగిన ఇంత ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ ఇండియన్ డ్రెస్సింగ్కి యాటిట్యూడ్కి సంబంధం ఏంటి? మా పేరెంట్స్ నన్ను ట్రెడిషనల్గా పెంచారు. నాకు నచ్చినంత మాత్రాన నేను రెబల్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కోరుకున్న లుక్ వాళ్ళకి ఇచ్చి నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఓకే, మరి నీకు నచ్చినట్టంటే? చెప్పేస్తారు మరి. ఇవి పెళ్లి చూపులు. ఇక్కడ అబ్బాయిల గురించి, అఫైర్స్ గురించి, బాయ్ ఫ్రెండ్స్ గురించి, అమ్మాయిల గురించి అసలు మాట్లాడుకోకూడదు. పద్ధతిగా ఉండాలి. నాకు చెప్పి చూడు, నేను హ్యాండిల్ చేయగలను లేదో నీకే తెలుస్తుంది. చూడమ్మా, చేసిన తప్పులు క్షమించమని ఆ దేవుడితో చెప్పుకోవచ్చు, కాబోయే మొగుడితో కాదు. ఓకే, పెళ్లి తర్వాత అయినా నిజాలు చెప్తావా? నువ్వు నిజం చెప్తావా? నేను నిజం చెప్తున్నానో లేదో నీకెలా తెలుస్తుంది? నేను నిజం చెప్తున్నానని నీకులా తెలుస్తుంది? యు నో వాట్, మనకి పెళ్ళి అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనం మంచి ఫ్రెండ్స్ అయితే పక్కా అవుతాం. హలో, ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్షిప్ చేసుకోవడానికో ఫ్రెండ్స్ రేస్ పెంచుకోవడానికో కాదు. దానికి ఫేస్బుక్ ఎలానే ఉంది. జస్ట్ దాట్. యాక్చువల్లీ మా అబ్బాయిలు మాట్లాడే మాటల్లో కూడా అర్థాలు వేరే ఉంటాయి. ఎలా? కాఫీకి వెళ్దాం వస్తావా అంటే కాఫీకి వెళ్దామా? కమిట్ అవుదామా? రైట్. డైరెక్ట్గా చెప్పొచ్చుగా. డైరెక్ట్గానా? అలా చెప్తే సొసైటీలో చాలా యుద్ధాలు జరుగుతాయి. హే, అలా ఎందుకు అనుకోవాలి? మేబీ డైరెక్ట్గా ఉంటే సొసైటీ ప్రశాంతంగా ఉంటుందేమో. నువ్వు ఒక పని చేయి. మ్మ్. ఇప్పుడు ఈ క్షణం నీ మనసులో ఏమనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు. దేని గురించి? నా గురించి. నేను చెప్పలేను. ఏ? నువ్వు కోరుకుందంతా నేను చెప్పేస్తానేమో అనుకుంటున్నాను. అది నీకు వినడానికి టైం ఉందిలే. సిగ్గుపడుతున్నావా? చాలా ముద్దొస్తున్నావు కానీ సి, నీ మనసులో ఏమనుకుంటున్నావో డైరెక్ట్గా నువ్వు చెప్పలేకపోతున్నావు, చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు. రైట్? ఎందుకంటే పద్ధతి గల అమ్మాయిలు అలా మాట్లాడరు కాబట్టి. కానీ ఏ విషయమైనా డైరెక్ట్గా చెప్తే బెటర్ అని కూడా నువ్వే చెప్తున్నావు. రైట్? అంటే డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడడం జనాలకే కాదు, నీకు కష్టమే. కరెక్ట్? నువ్వు బాగా నచ్చావు, కానీ మన మధ్యలో ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటే బాగుంటుందేమో. నీకు పెళ్ళి అవ్వకపోతే ఇంకా బాగుంటుందేమో. ఇప్పుడు నేను మూసుకోవాలి. మాట్లాడడం, తాగడం. నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది, మ్మ్. కానీ ఇది నన్ను కాపాడడానికే ఉంది. కాపాడటానికా? యా, నచ్చిన అమ్మాయిల్ని దగ్గరగా తెస్తుంది, నచ్చిన అమ్మాయిల్ని దూరంగా ఉంచుతుంది. సో Protection. నీకు ఇంకా పెళ్లి కాలేదా? డైవర్స్ కూడా అయిపోయింది. మరి అది ఇంకా ఎందుకు? మా డైవర్స్ సంగతి ఇంకా ఎవరికీ తెలియదు. ఎవరికి తెలియకపోవడం ఏంటి? నా ఎక్స్ వైఫ్ నా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరు. సో అంతా ఫైనల్ అయ్యేదాకా
డైవర్స్ సెటిల్ అయ్యేదాకా షేర్ హోల్డర్స్కి స్టాక్ మార్కెట్లో కన్ఫ్యూజన్ రాకుండా వీ కెప్ట్ ఇట్ ఎ సీక్రెట్. ఇట్స్ అ బోరింగ్ స్టోరీ. ఏ కంపెనీ? ఏవో కొన్ని. ఏదో ఒక పేరు చెప్పు, నాకు తెలుసో లేదో చెప్తా. ఏజిస్ యాన్స్. ఏగిసియాన్స్, ద పర్ఫెక్ట్ మ్యాన్. నీకు కావాల్సినంత కంప్లీట్ కాదుగా. సో నీ ఎక్స్ వైఫ్ నీ దగ్గర ఎంత ఆస్తి లాగేసింది? వాట్? ఐ మీన్ ఇది పబ్లిక్ అయ్యాక అందరూ అడిగే క్వశ్చన్ ఇదే కదా. దాని గురించి తెలుసుకొని ఏం చేస్తావు? అసలు ఏం జరిగిందో అడగచ్చు కదా. సరే, ఏం జరిగింది? షార్ట్గా చెప్పాలంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరే, నేను డైవర్స్ ఇచ్చిన అమ్మాయి వేరే. డబ్బు మనిషిని మార్చేస్తుందని చెప్పడానికి తనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మిస్సెస్ క్రిష్, ఐ మీన్ ఎక్స్ మిస్సెస్ క్రిష్ కూడా అదే అంటుందా? డెఫినెట్గా చెప్పదు. తన సక్సెస్ని చూసి నేను తట్టుకోలేకపోయానని, నాకు జెలసీ అని, మేలీగో అని చెప్తుంది. నిజమేనా? నీకెలా అనిపిస్తుంది? సో నీకు నీకు పిల్లలున్నారా? యా, 6 ఏళ్ల పాప. వావ్. ఏంటి? మంచి అబ్బాయిలందరికీ గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఉండాలి, లేకపోతే పెళ్ళైనా ఉండాలి. అది పాత మాట. ఇప్పుడు విడాకులు, పిల్లలు కూడా కలిపేయాలా? ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదే బ్యాగేజ్. కానీ నీకు చాలా ఎక్సెస్ బ్యాగేజ్ మై ఫ్రెండ్. అయితే మనం ఎప్పుడో కలిసి ఉంటే బాగుండేదేమో. అప్పుడు అంటే నేను చాలా చిన్నదాన్ని, అంటే ఇప్పుడు కూడా చిన్నదాన్ని, బట్ ఇప్పుడు ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నీకు పెళ్లి అవ్వలేకపోయి ఉంటే ఛాన్స్ ఉంటుందేమో. నువ్వు యాక్చువల్లీ నీకు పిల్లలు లేకపోతే ఇంకా బాగుంటుందేమో. యాక్చువల్లీ నేను ఇంకా ఆపేయాలి. దట్స్ రైట్. సో ఒఫీషియల్ ఇది నా ఫస్ట్ పెళ్లి చూపులు. ఎంబారసింగ్, బట్ సో ఎగ్జాక్ట్గా ఏ పాయింట్కి అబ్బాయి నాకు నచ్చారని డిసైడ్ అవుతావు అండ్ ఎలా డిసైడ్ అవుతావు? I have a technique. Okay. Whenever I start meeting a guy, I score him in my head. From Okay. out of 10, if he reaches 8 or 9, then okay Anista. ఓకే, సో నా స్కోర్ ఏంటి? Knee score ki stability లేదు dude. Whenever you get a plus point, you start getting a minus point. ఓకే, మరి మైనస్ పాయింట్స్ వచ్చేంత నేనేం చేశాను? I'm not gonna tell you. You start working on them and then you're gonna find out. Impress me. ఓకే, ఇప్పుడు సీరియస్గా. వాట్స్ మై స్కోర్? ఐ నో యూ లైక్ మీ. టెల్ మీ. కమ్ ఆన్. 7. But you'll start getting close to 10. వావ్, 10 on 10. యాక్చువల్లీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నువ్వు నాకు ఒక 8 ఇచ్చినా హ్యాపీగా తీసేసుకున్నాను. Adi normal girls ki okay. I want my guy to be 10 on 10. 10 on 10 at your service, my lady. Okay. And what is my score? Your score? Hey, మనం నాన్ స్టాప్గా 6 hours నుంచి మాట్లాడుతున్నాం తెలుసా? సీరియస్ గానా? ఈ జర్నీ చాలా బోరింగ్గా ఉంటుందని అనుకున్నా. మనం కలిసాం కాబట్టి సరిపోయింది. ఏదైనా నీలాంటి ఫస్ట్ క్లాస్ అబ్బాయికి ఎకానమీ సీట్స్లో నిద్ర పట్టదులే. నేను అనుకున్నంత లగ్జరీలో ఏం పుట్టలేదు. పడుకో, నేను కూడా చూస్తా. ఓకే, గుడ్ నైట్. నువ్వు నన్ను చూడడం ఆపేస్తే నేను పడుకుంటా. నేనేం చూడ్డం లేదు. నువ్వు చూస్తున్నట్టు నాకు తెలుస్తుంది.